యూనియన్ లీడర్లు అంటే బౌన్సర్లు, తెలంగాణ వాళ్ళ బౌన్సర్లు, పెద్ద పెద్ద కార్లు, వాళ్ళ వ్యవహారం అంతా వేరే. సాయంత్రం మాగానే వాళ్ళ సిట్టింగ్ కూడా స్టార్ హోటళ్ళల్లో అట్లుంటుంది. ఇవన్నీ మర్చిపోయింది, ఇవేవి లేవు. అటువంటిది ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని ఢిల్లీ పెట్టుకొని మీ క్యాపులు, మీ టోపీలు, మీ టీ షర్ట్లు, మీ డ్రెస్సులు, ఇదంతా ఒక మిలిటెంట్ టైప్లు ఉన్నది. అర్థం మారుతుంది. మామూలుగా మిమ్మల్ని చూస్తే ఒక జనజీవన స్రవంతిలో కలిసి ఉద్యమాలు చేస్తున్నట్టు వామపక్షవాదులు లెక్క కనబడుతుంది మీరు. అంటే ఇప్పుడు అన్న ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఈ ఉద్యమంలో రావడానికి గల ప్రధాన కారణమే షర్ట్ కూడా ఎర్ర షర్ట్ వేసిండ్రు, బార్డర్ పెట్టినా కానీ మీకు ఉద్యమ నేషనల్ అజిటేషన్ కమిటీలో మీకు రావాలని స్ఫూర్తి ఎట్లున్నది? మీరు ఇంతకుముందు ఏమన్నా యూనియన్లలో పనిచేసిన వల్ల మీరు మీ బేసిక్ అంటే మీరు మదర్ డిపార్ట్మెంట్ ఏది కొంచెం వివరంగా చెప్పండి. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగంలో పనిచేశాము. 1995లో కేంద్ర మంత్రి కార్మిక మంత్రి మన వెంకటస్వామి గారు ఈ ఈపీఎస్ 95 పెన్షన్ ఇంట్రడ్యూస్ చేశారు, ప్రారంభించారు. వాస్తవానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు థర్డ్ బెనిఫిట్ కింద మాకు పెన్షన్ కావాలి. ఎందుకు అంటే మీరు మాకు గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ 2 ఇస్తున్నారు. ఇవి మేము రిటైర్మెంట్ అయ్యేవరకు ఇవన్నీ కూడా మా పిల్లల చదువులకి సెటిల్మెంట్ అయ్యేవరకే మాకు అన్నీ అయిపోతున్నాయి. ఏదో కొద్దిగా గొప్ప వచ్చినవి ఉంటే పిల్లలు తీసుకోవటం అటు ఇటు ఖర్చులు అయిన తర్వాత జీవించడానికి ఎలాంటి ఆధారం లేకుండా పోతుంది. కాబట్టి రిటైర్మెంట్ అయినాక మేము రెస్పెక్ట్తో జీవితం గడపాలంటే మాకు థర్డ్ బెనిఫిట్, 3వ బెనిఫిట్ కింద పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ట్రేడ్ యూనియన్స్ కొట్లాడాయి, కేంద్ర కార్మిక సంఘాలు అన్నీ. వారేం చేసిరు, థర్డ్ బెనిఫిట్ కింద ఇవ్వకుండా మీ ఎంప్లాయీస్ వేతనాల్లోంచి మేము ఈ పెన్షన్ సంస్థ పెన్షన్ ఫండ్ మన స్కీమ్ క్రియేట్ చేస్తాము, మీ కంట్రిబ్యూషన్ అమౌంట్తో మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే మీరు కొద్ది అమౌంట్ ఇస్తే మీకు రెట్టింపు 3 టైమ్స్ అంటే 3-4 రెట్ల పెన్షన్ వస్తుందని చెప్పి ఆనాడు మన ప్రకటనలు ఇచ్చి విస్తృతమైన ప్రచారం చేశారు. మీకు చాలా బెనిఫిట్ అది పెన్షన్ స్కీమ్ ఉంటే మీరు కేవలం నామినల్ మాత్రమే కడుతున్నారు, దీనికి 3-4 రెట్ల బెనిఫిట్ అయితే రిటైర్మెంట్ అని చెప్పి ఈ విధంగా ఆశ పెట్టి మళ్ళీ ఈ స్కీమ్లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది ట్రేడ్ యూనియన్లు. అయినా ఏమన్నారంటే ఫస్ట్ ఇది మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము, తర్వాత ఒక 5 ఏళ్ళతో రివ్యూ చేస్తాం, దీంట్లో బాగోగులు అసలే లేదు కాబట్టి ఏదో కొత్తది మేము పెడుతున్నాము, ఒక కార్మికులకు అండగా ఆశగా ఉండడానికి చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. దీంట్లో ఏంటంటే ప్రధాన లోపం ఏంటంటే మేము సర్వీస్లో ఉన్నప్పుడు మాకు జీతాలు, క్వార్టర్స్, మెడికల్ ఫెసిలిటీ అన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చేది. ఒక అల్లుడు లెక్క చూసుకునేది, సొంత అల్లుడు లెక్క చూసుకునేది. మీరు రిటైర్మెంట్ మాకు సర్వీస్ చేసినప్పుడు ఏమి ఇచ్చేది, జీతాలు కూడా ఆడున్న ప్రైజ్ మన ధరల ప్రైజ్ ఇండెక్స్ ప్రకారము జీతాలు ఫిక్స్ చేసేవాళ్ళు, మనం కోరినంత ఇవ్వబోయేటోళ్ళు. ఒక కుటుంబంలో భార్య, భర్త, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఒక 6 మందిని యూనిట్గా తీసుకొని మనిషికి 1500-2000 క్యాలరీస్ యొక్క ఖర్చుకి ఎంత అవసరం అవుతుంది వేతనము బతకడానికి ఆ రోజున్న ధరలకి అని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని వేతనాలు ఫిక్స్ చేసేవాళ్ళు. అదనంగా వేతనాలు కూడా ఉండకపోయేది. కాబట్టి ఈ విధంగా మాకు తర్వాత ఇబ్బంది అవుతుందంటే అప్పుడు ఈ పెన్షన్ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసి ఆనాడు ఏంటంటే 5000 రూపాయల స్కేలింగ్ పెట్టారు. దాంట్లో 2 కండిషన్స్ ఉన్నాయట, ఎవరికి చెప్పలేదు గవర్నమెంట్, కానీ ఒక పబ్లిక్ సెక్టర్ యాజమాన్యాలు మీరు కావాలంటే పూర్తి వేతనం అంటే ఇప్పుడు మాకు 10,000 వేతనం ఉందనుకో, బేసిక్ 10,000 మీద కూడా మీ పెన్షన్ ఆఫర్ ఇస్తున్న అవకాశం ఉండేది, కానీ అది చెప్పలేదు. ఎందుకంటే 10,000 మీద చేస్తే వాళ్ళు కూడా అంత అమౌంట్ కట్టాలా గవర్నమెంట్ కూడా, అంటే గవర్నమెంట్ అంటే మన యాజమాన్యం. సో దీన్ని దాపెట్టి 5,000 మీదే ఈ పెన్షన్ ఫండ్ డైవర్ట్ చేశారు. సో అందుకోసం ఇది ఏమైందంటే మేము రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవాళ 2015 నుంచి 2025 దాకా ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా అదే పెన్షన్ వస్తుంది. కనీస పెన్షన్ మీరు రిటైర్మెంట్ అయినప్పుడు ఎంత ఉందో అంతే వస్తుంది. మీకు ఎంత వస్తుంది సార్ మీ పెన్షన్? నాకు 1110 రూపాయలు వస్తుంది. అంటే మేడం కంటే ఒక 300 ఎక్కువనే మీకు. దానికి ఏంటంటే బేసిక్ మేము సర్వీస్లో ఉన్న సర్వీస్ని బట్టి ఉంటుంది, దీని లెక్క ఏం లేదు. మన బేసిక్ ఇంటూ 70 అని ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, బేసిక్ ఇంటూ సర్వీస్ బై 70. 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 6,000 బేసిక్ ఉంటే 3,000 మ్యాక్సిమం పెన్షన్, అది సూత్రం దాన్ని. సో ఆ రోజు బేసిక్గా 5,000 పెట్టారు కాబట్టి 5,000 ఇంటూ చేసిన సర్వీస్ 90 నుంచి 8 సంవత్సరాలు చేస్తే అన్ని సర్వీస్ లెక్క కట్టి కింద 70 పెట్టి బాగా ఇచ్చే వచ్చేది పెన్షన్ ఎవరికైనా ఇదే సూత్రం, ఎక్కువ తక్కువ ఏం లేదు. కాబట్టి ఆ విధంగా చాలా తక్కువ వస్తుంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ట్రేడ్ యూనియన్స్ ఎవ్వరు కూడా
ఈ సమస్యను పట్టుకోలేదు అసలు. వీళ్ళు రిటైర్మెంట్ అయినాక మన సభ్యులే కాదు, వీళ్ళకి మాకు సంబంధం లేదట్టుగా పక్కన పడి రోడ్డు మీద పడి అన్నీ ఉన్నాయి. ఐఎన్టీ ఉంది, సిఐటి ఉంది, హెచ్ఎంఎస్ ఉంది, బిఎంఎస్ ఉంది, ఐదోది ఏఐటిసి, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్, 5 సెంట్రల్ డైరెక్టర్స్ ఉన్నాయి. వీళ్ళంతా సిబిటీలో మెంబర్లు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిఎంఎస్ కన్నా ఇవే ఎక్కువ బలంగా ఉన్నాయి. ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటి వాళ్ళే బలంగా ఉన్నారు, హెచ్ఎంఎస్. సో 2014 తర్వాత కేంద్రంలో మార్పు వచ్చిన తర్వాత ఇక బిఎంఎస్ కీలకం అయిపోయింది. వీళ్ళు వచ్చినాక కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దీన్ని పట్టించుకోలేదు. 2017లో శ్రీ అశోక్ రావత్ గారు వారు వాళ్ళ న్యాయలో పనిచేసి పదవి విరమణ వాళ్ళ ఉన్న ఏరియాలో వాళ్ళ మిత్రులను అడిగితే మా పరిస్థితి ఎలా ఉందంటే అది ఇంత దీనంగా ఎవరికి ఉండదు, ఎక్కడో లోపం ఉంది, గవర్నమెంట్ది కాదు, ఏదో ఒక సంస్థలో ఉన్న లోపం, ఖచ్చితంగా నేను మాట్లాడి సాధిస్తా అని చెప్పి వాళ్ళ అన్ని వివరాలు తీసుకొని వారి మొత్తం స్కీమ్ని క్షుణ్ణంగా వడపోసారు. వడపోసి ఆర్టీఏ ద్వారా సమాచారం అంతా సంపాదించి దీంట్లో ఉన్న లొసుకులన్నీ బయట పెట్టారు. ఎందుకంటే మీరు సర్వీస్లో ఉన్నప్పుడు వీళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఇచ్చారు, మెడికల్ ఫెసిలిటీ లేదు. డిఏ అనేది ఏంటంటే అసెన్షియల్ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ధరలు పెరుగుతుంటాయి, దానికి కంపల్సరీగా మనం డిఏ ఇవ్వాలి. ఇది ఇవ్వట్లేదు. దానివల్ల మీరు ఇస్తున్న 1000 రూపాయలతో ఎవరు బతకలేని పరిస్థితి ఉన్నది. కనీసం 2 పూటలు కాదు, ఒక్క పూట కూడా తిండి దొరకట్లేదు, మామూలు చాయ్ ఖర్చు కూడా సరిపోవట్లేదు. ఇంత దుర్మార్గం ఉండదు. వీళ్ళు ఎన్నో 30 సంవత్సరాలు దేశ అభివృద్ధికి ఇండస్ట్రియల్లో అన్ని రంగాలలో పనిచేసి కోట్ల రూపాయలు దేశానికి ప్రభుత్వానికి ఇది కట్టారు, డివిడెండ్ పెట్టారు గవర్నమెంట్కి. సంవత్సరాల లాభాల కింద డివిడెండ్కి ఇస్తారు. సో అంత కంట్రిబ్యూషన్ ఇచ్చారు, వీళ్ళు కంట్రిబ్యూషన్ చేస్తున్నారు. వీరికి రిటైర్మెంట్ అనగా ఘోరమైన జీవిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలా. మనమే చెప్తున్నాం, సబ్కా వికాస్ అంటున్నాము, మాతృదేవ అంటాం, పితృదేవ అంటాం, మనం అతిథులుగా చూడాలంటాం మన వద్దాలని. మరి ఇలా వీళ్ళ పరిస్థితి మన హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే హిందూ సాంప్రదాయ వృద్ధులు ఇంత సఫర్ అవుతుంటే మానవత్వం కూడా ఉన్న ప్రభుత్వాలు ఎవరికి చేయరు. కాబట్టి వీళ్ళకి చూసి న్యాయం చేయాలా. ఎందుకు 7,800 రూపాయల డిమాండ్ వచ్చింది కూడా అంటే 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రివ్యూ చేయాలన్నారో ఆ రివ్యూని దృష్టిలో పెట్టుకొని క్వశ్చరీ కమిటీ బీజేపీ ఎంపీ గారు అపోజిషన్ లీడర్ని పార్లమెంట్ కమిటీ నాయకత్వం నిర్మించారు. దీన్ని స్టడీ చేయండి, వీళ్ళకి ఎంత ఇస్తే న్యాయం జరుగుతుందంటే వారు రికమెండ్ చేస్తారు 3,500 రూపాయల పెన్షన్ ఉండాలి, కనీసం డిఏ కలపాలి, ప్లస్ వృద్ధులు కాబట్టి మెడికల్ సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి అని వారు సిఫార్సు చేశారు. ఈ 2013లో వీళ్ళు రికమెండ్ చేసిన సమయంలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని అమలు చేయలేకపోయింది. అప్పుడు ఏం చేసినా మినిమంగా 1000 రూపాయలు పెన్షన్ ఇద్దాం అందరికీ, ఇది ఆయార్ కింద రిలీఫ్ కింద ఇద్దాము. ఇచ్చిన తర్వాత ఈ కమిటీ సిఫార్సులు ఎన్నికలైన తర్వాత అధికారికి వచ్చిన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి ఎన్నికలు పోయారు. అదే సమయంలో బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కార్మిక వ్యతిరేకమైంది, ఎవరు కూడా బయట ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకుండా రాష్ట్ర గవర్నమెంట్ ఇంతకన్నా ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నాయి, వీళ్ళు ఇవ్వటం లేదు, మేము అధికారికి వచ్చిన 90 రోజుల్లోనే ఈ యొక్క మన క్వశ్చరీ కమిటీగా రికమెండేషన్లు మేము ఖచ్చితంగా అమలు చేస్తే ఇది మా వాగ్దానం అని చెప్పి హామీ ఇచ్చేసి వచ్చారు. వచ్చి ఇలా 10 సంవత్సరాలు అవుతుంది, ఆయన ఏం చేయలేదు. అందుకోసమే వీళ్ళు ఫైట్ చేస్తుంటే ఏ ట్రేడ్ యూనియన్లు కూడా కేంద్ర కార్మిక సంఘాలు దిగుంటే ఏం చేయటం లేదు. ఇంత గొప్ప ఉద్యమం జరుగుతుంది కాబట్టి మనకు కూడా న్యాయమైన పెన్షన్ కావాల్సిన అవసరం ఉందని మేము మా ఎఫ్సిఐ సంస్థ తరఫున ఈ యొక్క ఉద్యమ నాయకత్వం చేరినాము. కాబట్టి నాయకత్వం చాలా కష్టపడుతుంది. మీరు అన్నట్టుగా కార్మిక సంఘ నాయకులు ఏసీలో తప్ప కార్మికులు లెక్క పనిచేయడం లేదు, కార్మికులు ఎవరు జీవించడం లేదు. ఈ రోజున ఇట్లా ఎవరు రారు. ఇప్పుడు మీరు ఎక్కిన అంతా ఏసీలలో లగ్జరీ జీవితాలు గడుపుకుంటే హ్యాపీగా పోతున్నారు. వాళ్ళు కింది వర్గం నుంచి వచ్చి వాళ్ళు గొప్పగా బతుకుతున్నారు. అశోక్ రావత్ గారు నేవీ కెప్టెన్, చూడండి స్థాయి ఏంటిదనేది. అంత ఉండి కూడా అన్ని త్యాగాలు చేసి మన కోసం ఉద్యమిస్తున్నారు. అలాంటిది మనము ఉద్యోగంలో మామూలు స్థాయిలో ఉన్న మనము మన ఇళ్లలో పడుకొని మనకు ఎవరో చేస్తే తీసుకుందామని ఆశపడుకుంటూ ఇంట్లో ఉండి ఉద్యమానికి సపోర్ట్ చేయకపోవడం వల్లనే ఇంత ఆలస్యం అవుతుంది. లేకపోతే కనీసం 10% 20% ఇంకా ముందుకు వచ్చి ఉన్నట్టయితే ఈ పడకల గవర్నమెంట్ అమలు చేసేది మనకి న్యాయం జరిగేది. ఇక్కడ జరుగుతున్న లోపం ఏంటంటే మనం కళ్ళకపోవటం. పాప నాయకత్వంలో ఎలాంటి లోపం లేదు. ఆ కార్మిక సంఘాలలో కార్మిక ఉత్సాహాన్ని చూస్తే నాయకులు నీరు కారుస్తారు. ఇక్కడ నాయకులు ఉత్సాహంతో ముందుకు పోతుంటే సపోర్ట్ చేసే సపోర్ట్ చేసిన అవసరమైన సఫరాస్ ముందు రావట్లేదు. ఇక్కడ ఉన్న లోపం కానీ ఏదైనా కనిపిస్తుంటే అది తప్ప ఇంకేమీ లేదు.
ఇది కలిసి ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. రైట్. చాలా చాలా ధన్యవాదాలు. మీరు చాలా మాకంటే ఎక్కువ మీరు మా పట్ల ఇది శ్రద్ధ తీసుకుంటున్నారు. మీరు చాలా కష్టపడుతున్నారు. మాకు మొత్తానికి ఇంట్రడ్యూస్ చేసి ప్రజలందరికీ దృష్టి పట్టుకపోయి మాకు చాలా ఉద్యమానికి మేలు చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల, మీ పోరాటం చిరకాలం ఇలానే ఉండాలి. శ్రామిక వర్గానికి, పేద ప్రజలకి న్యాయం కోసం అని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ అన్న.